హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ సూపర్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ బౌలర్ జాకబ్ డెఫీ పవర్ ప్లే లో తను వేసిన స్పెల్ మ్యాచ్ లోనే ఎక్స్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి. పవర్ ప్లే లోనే ఎస్ఆర్హెచ్ 3 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ తమదైన షాట్స్ ఆడుతూ సిచ్యువేషన్ ని బెటర్ చేశారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ ఆడుతూ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరు వికెట్లు పడిన తర్వాత అనికేత్ వర్మ చేసిన విధ్వంసంతో ఎస్ఆర్హెచ్ 200 పరుగుల మైల్ రాయిని దాటగలిగింది. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ లోనే వికెట్ కోల్పోయిన 1 డౌన్ లో వచ్చిన దేవదత్ పడికల్ కళ్ళు చెదిరి షాట్స్ ఆడుతూ హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత వచ్చిన రజత్ పదిదర్ మ్యాచ్ లోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీని విజయానికి మరింత దగ్గర చేశాడు. ఇంకా చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మొదట్లో యాంకర్ రోల్ కి పరిమితమైన చివర్లో అద్భుతమైన షాట్స్ ఆడి మ్యాచ్ ను 16వ ఓవర్లోనే ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్ లో కొన్ని మైల్ స్టోన్స్. ఇషాన్ కిషన్ ఐపీఎల్ లో 3000 పరుగులను పూర్తి చేసుకున్నాడు మరియు చేజ్ మాస్టర్ చేజింగ్ లో 4000 పరుగులను పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐపీఎల్ 2026 లో సెకండ్ మ్యాచ్ 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి మరియు 3 టైమ్స్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కి మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ వాంఖేడే స్టేడియం లో రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. మరొక హై స్కోరింగ్ హై ఫీస్ట్ మ్యాచ్ ని మనం చూడబోతున్నాం. మరి ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచ్ లో ఓడిపోయే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా లేదా కోల్కతా నైట్ రైడర్స్ ముంబైని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఓడిస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.